హైదరాబాద్ నగరంలో మంచి ప్రసూతి ఆసుపత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు ఉండటంతో ప్రతిరోజు వందలాది కుటుంబాలు అక్కడికి వచ్చేవారు. అదే రోజు ఉదయం రాఘవ్ తన భార్య దీప్తిని డెలివరీ కోసం ఆసుపత్రిలో చేర్చాడు. 5 ఏళ్లుగా సంతానం కోసం ఎదురు చూసిన వారికి ఇది ఎంతో ఆనందకరమైన రోజు. గతంలో ఒకసారి గర్భస్రావం జరగటంతో ఈసారి ప్రతి నెల పరీక్షలు చేయిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రాఘవ్. కొన్ని గంటల తర్వాత డాక్టర్లు అత్యవసర సిజేరియన్ చేయాల్సి వచ్చింది. బయట ఆందోళనగా ఎదురు చూస్తున్న రాఘవ్కు ఒక నర్సు వచ్చి, అభినందనలు, మీకు బాబు పుట్టాడు, కానీ బిడ్డకు శ్వాస సంబంధిత చిన్న సమస్య ఉంది, కొంతసేపు ఎన్ఐసియులో ఉంచాలి అని చెప్పింది. ఆ మాట వినగానే రాఘవ్ ఆనందంతో పాటు భయంతో కూడా నిండిపోయాడు. తన కొడుకును దూరం నుంచి మాత్రమే చూడగలిగాడు. చిన్న శరీరం, అనేక వైర్లు, యంత్రాల మధ్య ఉన్న ఆ పసిబిడ్డను చూసి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డాక్టర్ అనిత అతని భుజంపై చేయి వేసి, భయపడకండి, మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం, ప్రస్తుతం బిడ్డను ఎవరూ తాకకూడదు అని ధైర్యం చెప్పింది. ఇంతలో దీప్తికి స్పృహ వచ్చింది. ఆమె మొదటి ప్రశ్న ఒక్కటే, మన బాబు ఎక్కడ ఉన్నాడు? రాఘవ్ నిజం చెప్పడానికి ప్రయత్నించగా ఆమె కళ్ళల్లో ఆందోళన పెరిగిపోయింది. డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పి ఆమెను శాంతింపచేశారు. ఆ రాత్రి ఆసుపత్రి కారిడార్లో ఒంటరిగా కూర్చున్న రాఘవ్ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. అప్పుడు ఒక అపరిచిత వ్యక్తి అతని దగ్గరకు వచ్చి నెమ్మదిగా చెప్పాడు, మీ బిడ్డ గురించి నాకు ఒక ముఖ్యమైన విషయం తెలుసు, కానీ ఇక్కడ మాట్లాడలేం. రాఘవ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి ఎవరు? అతనికి ఏమి తెలుసు? ఆసుపత్రిలో నిజంగా ఏదైనా రహస్యం దాగి ఉందా అని ఆలోచిస్తూ అతను ఆ వ్యక్తిని అనుసరించాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా రాఘవ్ను ఆసుపత్రి భవనం వెనుక ఉన్న తోట వైపు తీసుకుని వెళ్ళాడు. చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత అతను మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. నా పేరు శేఖర్, నేను ఈ ఆసుపత్రిలో బయోమెడికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. 5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. మీతో మాట్లాడకపోతే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. రాఘవ్ గుండె వేగంగా కొట్టుకుంది. ఏమైంది? నా బిడ్డకు ఏదైనా ప్రమాదమా? ఇప్పుడే ఏ నిర్ణయానికి రావద్దు, కానీ ఈ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా నాకు అనుమానాస్పద విషయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్ఐసియులో చేరిన కొంతమంది నవజాత శిశువుల విషయంలో. రాఘవ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అంటే? అన్ని పిల్లలకు కాదు, కానీ కొందరు పిల్లల ఫైళ్లలో ఉన్న వివరాలు, కంప్యూటర్లో ఉన్న వివరాలు ఒకేలా ఉండటం లేదు. కొన్ని రికార్డులు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. నేను మేనేజ్మెంట్కు చెప్పాలని అనుకున్నాను, కానీ ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. రాఘవ్ ముఖం తెల్లబడిపోయింది. అయితే నా బిడ్డ? మీ బిడ్డ గురించి ఇప్పుడే నేను ఏమీ చెప్పలేను, కానీ మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా ఎవరైనా డబ్బు గురించి మాట్లాడితే వెంటనే ఒప్పుకోకండి. అంతలో శేఖర్ ఫోన్ మోగింది. స్క్రీన్ చూసిన వెంటనే అతని ముఖంలో భయం కనిపించింది. నేను వెళ్ళాలి, మనం మాట్లాడుకున్న విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అతను వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాఘవ్ మనసులో అనేక సందేహాలు మొదలయ్యాయి. ఆసుపత్రిలో నిజంగా ఏదైనా జరుగుతోందా, లేక
శేఖర్ అనవసరంగా భయపెడుతున్నాడా? ఆ రాత్రి నిద్ర అతని కళ్ళకు రాలేదు. ఉదయం డాక్టర్ అనిత వచ్చి బిడ్డ పరిస్థితి స్థిరంగానే ఉంది, ఇంకొన్ని పరీక్షలు చేయాలి అని చెప్పింది. ఆమె మాటల్లో ధైర్యం ఉన్నప్పటికీ రాఘవ్కు ఏదో దాచిపెడుతున్నారన్న భావన మాత్రం పోవడం లేదు. కొద్దిసేపటి తర్వాత అతను ఎన్ఐసియు బయట నిలబడి ఉండగా ఒక నర్సు పొరపాటున మరో శిశువు ఫైల్ను తీసుకుని వచ్చింది. వెంటనే మరో నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, అది కాదు, ఈ ఫైల్ బయటికి తీసుకుని రావద్దు అంటూ ఆ ఫైల్ను లాక్కుంది. ఆ చిన్న సంఘటన కూడా రాఘవ్ అనుమానాన్ని మరింత పెంచింది. మధ్యాహ్నం అతని భార్య దీప్తి మెల్లగా అడిగింది, మన బాబును ఒక్కసారి చూడలేమా? రాఘవ్ ఆమెకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు. డాక్టర్లు అనుమతించిన వెంటనే చూస్తాం, నువ్వు కంగారు పడకు అన్నాడు రాఘవ్. కానీ అతని మనసులో మాత్రం ఒకే ప్రశ్న తిరుగుతోంది. శేఖర్ చెప్పింది నిజమే అయితే నా బిడ్డ సురక్షితంగానే ఉన్నాడా? అదే సమయంలో ఆసుపత్రి సీసీటీవీ గదిలో ఒక వ్యక్తి రాఘవ్ ప్రతి కదలికను గమనిస్తున్నాడు. అతని చేతిలో ఉన్న ఫోన్లో ఒకే ఒక్క మాట వినిపించింది. ఆ తండ్రికి అనుమానం వచ్చింది, ఇకపై ఒక్క పొరపాటు కూడా జరగకూడదు. ఆ మాటలు విన్న వెంటనే గదిలో నిశ్శబ్దం అలుముకుంది. రెండో రోజు ఉదయం ఆసుపత్రి కారిడార్లో అసాధారణమైన నిశ్శబ్దం నెలకొంది. రాఘవ్ కళ్ళల్లో మాత్రం నిద్ర లేదు. రాత్రంతా శేఖర్ చెప్పిన మాటలే అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఉదయం 8 గంటలకు ఒక జూనియర్ డాక్టర్ వచ్చి, మీ బిడ్డకు మరికొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాలి, దయచేసి ఈ అనుమతి పత్రాలపై సంతకం చేయండి అన్నాడు. రాఘవ్ పత్రాలు చదవడం ప్రారంభించాడు. వాటిలో ఒక ఫారంలో బిడ్డ పేరుకు బదులుగా మరో పేరు కనిపించింది. ఇది మా బిడ్డ పేరు కాదు కదా అని ప్రశ్నించగానే డాక్టర్ ఒక్కసారిగా తడబడిపోయాడు. అది కంప్యూటర్లో చిన్న పొరపాటు జరిగింది, వెంటనే సరిచేస్తాం అని చెప్పి ఫైల్ తీసుకొని త్వరగా వెళ్ళిపోయాడు. ఆ సమాధానం రాఘవ్కు నమ్మకం కలిగించలేదు. కొద్దిసేపటికి శేఖర్ మళ్ళీ రాఘవ్ను కలిశాడు. ఈసారి అతని ముఖంలో మరింత ఆందోళన కనిపించింది. ఈ రాత్రి ఎన్ఐసియులో ఏదో జరగబోతుంది. నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను, కానీ మీ బిడ్డను ఒక క్షణం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నిజం ఏంటో చెప్పండి అని చెప్పాడు రాఘవ్. సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే నన్నే తొలగిస్తారు, ముందు ఆధారాలు కావాలి అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాఘవ్ నిద్రపోకుండా ఎన్ఐసియు బయటే కూర్చున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు సిబ్బంది ఒక చిన్న ఇంక్యుబేటర్ను నెమ్మదిగా బయటకు తీసుకుని వస్తున్నట్టు అతని కంటపడింది. వారిని చూసి రాఘవ్ వెంటనే లేచాడు. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? ఒక సిబ్బంది వెంటనే సమాధానం ఇచ్చాడు, మెషిన్ చెక్ చేయడానికి మాత్రమే. కానీ రాఘవ్ దృష్టి ఇంక్యుబేటర్పై ఉన్న ట్యాగ్పై పడింది. అది తన బిడ్డ నంబర్ లాగే కనిపించింది. అతను వెంటనే ముందుకు అడుగు వేయగానే మరో ఉద్యోగి అతన్ని అడ్డుకున్నాడు. సార్, దయచేసి వెనక్కి వెళ్ళండి, ఇది హాస్పిటల్ ప్రోటోకాల్. రాఘవ్ గుండె బలంగా కొట్టుకుంది. అప్పుడే కారిడార్ చివర నిలబడి ఉన్న శేఖర్ చేతితో ఒక సంకేతం చేశాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి అన్నట్లుగా అతను చూపించాడు. రాఘవ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన మొబైల్ తీసి అత్యవసర నెంబర్కు కాల్ చేశాడు. అయితే అతనికి తెలియని విషయం ఒకటుంది. అతను ఫోన్ చేస్తున్న దృశ్యాన్ని కూడా ఎవరో సీసీటీవీ ద్వారా గమనిస్తున్నారు. వెంటనే ఆసుపత్రి లోపల ఉన్న అసలు నేరస్తులకు సమాచారం చేరింది. ప్లాన్ బయటపడబోతుంది,
ఇక వెంటనే చర్య తీసుకోవాలి అని ఒక గంభీరమైన స్వరం వినిపించింది. అదే సమయంలో ఆసుపత్రి మొత్తం విద్యుత్ ఒక్కసారిగా ఆగిపోయింది. చీకటిలో రాఘవ్కు వినిపించిన శబ్దం ఒక్కటే, ఒక పసిబిడ్డ ఏడుపు. ఆ ఏడుపు తన కొడుకుదేనా లేక ఇంకెవరిదా? ఆసుపత్రి అంతా ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది. ఎమర్జెన్సీ లైట్లు వెలిగేందుకు కొన్ని క్షణాలు పట్టింది. ఆ కొద్ది సెకండ్లలో కారిడార్లో పరుగుల శబ్దాలు, నర్సుల అరుపులు, పరికరాల అలారాలు మాత్రమే వినిపిస్తున్నాయి. రాఘవ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎన్ఐసియు వైపు పరిగెత్తాడు. కానీ అక్కడికి చేరుకునే లోపే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అతన్ని అడ్డుకున్నారు. సార్, లోపలికి వెళ్ళకూడదు. అది నా బిడ్డ, దారి ఇవ్వండి అని రాఘవ్ గట్టిగా అరిచాడు. అప్పుడే వెనక నుంచి శేఖర్ వచ్చి నెమ్మదిగా అన్నాడు, వాళ్ళు మీ సమయం వృధా చేస్తున్నారు, నా వెంట రండి. ఇద్దరూ ఆసుపత్రి వెనుక వైపు ఉన్న సర్వీస్ కారిడార్లోకి వెళ్ళారు. అక్కడ ఒక చిన్న స్టోర్ రూమ్ తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల నుంచి ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా మాట్లాడుకుంటున్న శబ్దం వినిపించింది. ఈరోజే పని పూర్తి చేయాలి. ఆ తండ్రికి అనుమానం వచ్చింది. పోలీసులు వచ్చేలోపు బిడ్డను ఇక్కడి నుంచి తరలించాలి. ఆ మాటలు విన్న రాఘవ్ కాళ్ళు వణికిపోయాయి. శేఖర్ తన మొబైల్లో ఆ సంభాషణను రికార్డ్ చేయడం ప్రారంభించాడు. అంతలో వారిలో ఒక వ్యక్తి బయటకు రావడంతో ఇద్దరు గోడ వెనుక దాక్కున్నారు. ఆ వ్యక్తి చేతిలో ఒక మెడికల్ ఫైల్, మరో చేతిలో చిన్న ఐస్ బాక్స్ ఉంది. అతను వెళ్ళిపోయిన వెంటనే శేఖర్ నెమ్మదిగా స్టోర్ రూమ్లోకి ప్రవేశించాడు. లోపల ఉన్న కంప్యూటర్ ఆన్లోనే ఉంది. అందులో పేషెంట్ రికార్డులు కనిపిస్తున్నాయి. శేఖర్ ఆశ్చర్యంతో స్క్రీన్ చూపించాడు. చూడండి, మీ బిడ్డ వివరాలు 2 సార్లు ఉన్నాయి. ఒకటి అసలు రికార్డు, మరొకటి కాసేపటి క్రితమే మార్చిన నకిలీ రికార్డు. రాఘవ్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అదే సమయంలో బయట పోలీస్ సైరన్ శబ్దం వినిపించింది. కొన్ని నిమిషాల్లోనే ఇన్స్పెక్టర్ అరవింద్ తన బృందంతో ఆసుపత్రిలోకి ప్రవేశించాడు. ఎవరూ బయటకు వెళ్ళకూడదు, మొత్తం హాస్పిటల్ను తనిఖీ చేయండి అని ఆదేశించాడు. పోలీసులు ప్రతి గదిని పరిశీలించడం ప్రారంభించారు. ఒక మూసి ఉన్న గదిలో వారికి అనేక నకిలీ పత్రాలు, ఖాళీ జనన ధృవీకరణ పత్రాలు, నకిలీ ఐడి కార్డులు, రికార్డులు మార్చడానికి ఉపయోగించిన కంప్యూటర్ హార్డ్ డిస్కులు దొరికాయి. ఆ ఆధారాలు చూసిన ఇన్స్పెక్టర్ ముఖం గంభీరంగా మారింది. ఇది చిన్న విషయం కాదు, దీని వెనుక పెద్ద ముఠా ఉంది. అప్పుడే ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, సార్, వెనుక గేట్ దగ్గర ఒక అంబులెన్స్ వేగంగా పారిపోతుంది. ఇన్స్పెక్టర్ వెంటనే అన్నాడు, జీప్ స్టార్ట్ చేయండి. ఆ అంబులెన్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. ఆ రాత్రి నగర వీధుల్లో ప్రారంభమైన ఆ వేటాడడం రాఘవ్ జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుందని అప్పటి వరకు ఎవరికీ తెలియదు. పోలీస్ జీప్ సైరన్ గట్టిగా మోగిస్తూ అంబులెన్స్ వెనకాల దూసుకెళ్ళింది. రాఘవ్ కూడా ఇన్స్పెక్టర్ అరవింద్తో పాటు జీప్లో ఉన్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. దయచేసి నా బిడ్డకు ఏమీ కాకూడదు అని మనసులోనే ప్రార్థించుకున్నాడు. అంబులెన్స్ నగరంలోని రద్దీ రోడ్లను దాటి ఒక పాత గోదాం దగ్గరకు చేరుకుంది. అక్కడ ముందుగానే 2 కార్లు సిద్ధంగా ఉన్నాయి. అంబులెన్స్ ఆగగానే అందులో నుంచి 3 వ్యక్తులు వేగంగా దిగారు. పోలీసులు వచ్చేశారు, త్వరగా వెళ్ళిపోదాం అని వారిలో ఒకడు అరిచాడు. అప్పటికే పోలీసులు గోదాంను చుట్టుముట్టేశారు. ఎవరూ తప్పించుకోలేరు, చేతులు పైకి ఎత్తండి అని ఇన్స్పెక్టర్ అరవింద్ హెచ్చరించాడు. కానీ నేరస్తులు లొంగిపోలేదు. ఒకడు వెనుక ద్వారం గుండా పారిపోవడానికి ప్రయత్నించాడు. మరొకడు ఆధారాలు ఉన్న ల్యాప్టాప్ను పగులగొట్టేందుకు ప్రయత్నించాడు.
పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. గోదాంలోని ప్రతి గదిని తనిఖీ చేస్తుండగా ఒక చిన్న గదిలో ఇంక్యుబేటర్ కనిపించింది. అందులో ఒక పసిబిడ్డ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రాఘవ్ ఊపిరి బిగబట్టి దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ సుభాష్ బిడ్డను పరీక్షించి చిరునవ్వుతో అన్నాడు, అభినందనలు రాఘవ గారు, మీ బాబు సురక్షితంగానే ఉన్నాడు. దేవుడి దయ, సరైన సమయంలో పోలీసులకు సమాచారం అందింది. ఆ మాట వినగానే రాఘవ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉబికాయి. అతను తన కొడుకును జాగ్రత్తగా ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ అరవింద్ గోదాంలో దొరికిన పత్రాలను పరిశీలించాడు. అనేక కుటుంబాల వివరాలు, నకిలీ రికార్డులు, అక్రమ డబ్బు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఇది చాలా కాలంగా నడుస్తున్న ముఠా. ఇక వీరందరూ చట్టం ముందు నిలబడాల్సిందే అని ఆయన అన్నారు. కొన్ని రోజుల తర్వాత దీప్తి, రాఘవ్ వారి బాబు ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. దీప్తి తన బిడ్డను ఒడిలో పెట్టుకొని, మనకు జరిగినది ఒక పీడకలలా అనిపిస్తుంది అని చెప్పింది. రాఘవ్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, కష్టకాలంలో భయపడకుండా నిజాన్ని వెతికితే న్యాయం తప్పకుండా గెలుస్తుంది. కొన్ని నెలల తర్వాత ఆ ముఠాకు సంబంధించిన వారందరికీ కోర్టు కఠిన శిక్ష విధించింది. అక్రమాలకు పాల్పడిన ఆసుపత్రి సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.